హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను 25 డ్రెసెస్ అండ్ కిడ్స్ డ్రెసెస్ ఇవన్నీ కూడా రోజు కొన్ని కొన్ని అయితే కొరియర్ చేస్తూ ఉన్నాను కదండీ! ఆ డ్రెసెస్‌లో అయితే ఇది ఇంకా లాస్ట్ కొరియర్ వీడియో అండి. 25 డ్రెసెస్ అలాగే కిడ్స్ డ్రెసెస్‌లో అయితే ఎవరెవరు ఏ డ్రెస్సులు కావాలని అడిగారో వాళ్ళందరికీ కూడా నేను కొరియర్ అయితే పంపించేశానండి. ఇది ఇంకా లాస్ట్ వీడియో అనమాట. ఇందులో ఏంటంటే అన్నవరం దగ్గర కొత్తపల్లి అని ఒక చిన్న విలేజ్ అయితే ఉందంటండి. ఆ కొత్తపల్లి విలేజ్‌లో చాలామంది పూర్ పీపుల్ అయితే ఉన్నారంట. అయితే అక్కడ నుండి నాకు ప్రసాద్ అనే ఒక అబ్బాయి అయితే నాకు మెసేజ్ చేశారండి. ఆయన చెప్పారు నాకు, "ఇక్కడ కొత్తపల్లిలో అయితే చాలామంది పూర్ పీపుల్ అయితే ఉన్నారు మేడం. మీరు ఏ సైజ్ డ్రెస్సులున్నా సరే చిన్న పిల్లలియి అయినా, పెద్దవాళ్ళయి అయినా మీ దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉంటే ఆ డ్రెస్సులన్నీ ఇస్తే నేనవన్నీ ఇక్కడ పూర్ పీపుల్‌కైతే పంపిస్తాను" అని చెప్పేసి ఆయనైతే నాకు చెప్పారండి. ప్రసాద్ గారు కూడా ఇలా చిన్న చిన్న సహాయాలైతే చేస్తూ ఉంటారంటండి. అందుకని ఆయన మీ డ్రెస్సులు ఏమున్నా సరే నాకిస్తే నేనిక్కడ పంచిపెడతాను మేడం వాళ్ళకి. మీకు వీడియో తీసి కూడా నేనైతే పంపిస్తాను వాళ్ళకిచ్చేటప్పుడు అనేసి ఆయన నాకు చెప్పారు. అందుకని ఎవరికి ఏ డ్రెస్సులు కావాలో అడిగారు కదండీ! వాళ్ళందరికీ పంపించేసిన తర్వాత ఈ డ్రెస్సులన్నీ అయితే మిగిలాయి. ఎక్కువగా పార్టీ వేర్ డ్రెస్‌లే అడిగారు ఎక్కువగా. ఈ రెగ్యులర్ వేర్ డ్రెస్సులు ఎవరు కూడా ఎక్కువ అడగలేదండి. సో, ఇంకా ఆ డ్రెస్సులన్నీ కూడా నేను ఈ ప్రసాద్ గారికైతే పంపిస్తున్నాను. ఈ వైట్ డ్రెస్ అయితే నేను 25 డ్రెసెస్ వీడియోలో అయితే ఇది చూపించలేదండి. ఇది ఎమ్ సైజ్ డ్రెస్. నెట్ చుడిదార్ ఇది. ఇది నా దగ్గరుంది. సో, ఇది కూడా నేను ఆ పిల్లల కోసం అయితే పంపిస్తున్నానండి. ఆ కొత్తపల్లిలో అయితే చాలామంది పిల్లలున్నారంట. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు 12 ఇయర్స్, 14 ఇయర్స్, 15 ఇయర్స్ ఇలా ఏజ్ పిల్లలు చాలామందున్నారంట చదువుకునే పిల్లలు. సో, వాళ్ళందరికీ కూడా నేను మీరు డ్రెస్సులు పంపిస్తే అందరికీ పంచిపెడతాను మేడం అనేసి ఆయన చెప్పారు. ఇవి 2 డ్రెస్ మెటీరియల్స్ అయితే లాస్ట్ టైమ్ వీడియోలో చూపించాను కదండీ! కొత్తవి ఇవి. ఆ 2 డ్రెస్ మెటీరియల్స్ కూడా వాళ్ళ కోసం పంపిస్తున్నాను. ఈ మిగిలిన డ్రెస్‌లయితే నేను లాస్ట్ టైమ్ వీడియోలో చూపించలేదండి. ఇవి నా డ్రెస్‌లే ఇవి కూడా. సరే ఇంకెక్కువ మంది పిల్లలున్నారు అని చెప్పేసి ఆయన చెప్పారు. సో, ఏ సైజులున్నా ఏవైనా పర్వాలేదు మేడం. మేమవన్నీ కూడా వాళ్ళు సైజులు చేయించుకుంటారు. సైజులతో ప్రాబ్లమ్ ఏం లేదు. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి ఇస్తే నేనవన్నీ కూడా వాళ్ళకిస్తాను అని చెప్పన్నారు. సో, అందుకని ఇంకా నా దగ్గర ఏమున్నాయి, పిల్లలయి ఏమున్నాయి అని చెప్పేసి ఈ వీడియోలో కొన్ని డ్రెస్సులు మిగిలినాయి. అలాగే కొన్ని పిల్లలయి అవన్నీ కూడా నేను చూసి ఇవన్నీ అయితే నేను కొత్తపల్లికైతే పంపిస్తున్నానండి. అక్కడ చాలామంది పిల్లలకైతే ఆయన పంచిపెడతాను అని చెప్పేసి చెప్పారనమాట. సో, మన డ్రెస్సులు చాలామందికి యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో నేనివన్నీ కూడా సెలెక్ట్ చేసి పెట్టానండి. నేను ప్రతి వీడియోలో కూడా మీ అందరికీ చెప్తూనే ఉన్నాను కదండీ! మీ చుట్టుపక్కల ఎవరైనా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ కోసం మీరు మెసేజ్ చేయండి. నేను మీకు పంపిస్తాను. మీరు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. అలాగా ఈసారైతే చాలామందైతే అడిగారండి. నేను ఇంతకుముందు కూడా ఈ వీక్ అంతా కొరియర్ చేసినయి కూడా అలా వేరే వాళ్ళ కోసం కూడా అడిగిన వాళ్ళున్నారు. వాళ్ళకి కూడా నేను కొరియర్ చేశాను. అలాగే ఈ ప్రసాద్ గారు కూడా వాళ్ళ ఊర్లో ఎక్కువ మంది కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పిల్లలందరికీ నేనిస్తాను అని చెప్పేసి ఈయనైతే నాకు మెసేజ్ చేశారండి. అలాగే కాల్ చేసి మాట్లాడారు కూడా. సో, అందుకని నేను చాలా సంతోషంగా ఈ డ్రెస్సులన్నీ అయితే నేను వాళ్ళ కోసం పంపిస్తున్నాను. ఇవన్నీ మా బాబు డ్రెస్సులండి. కొన్ని వీడియోలో చూపిచ్చాను. కానీ వీడియోలో చూపిచ్చినవి ఆల్రెడీ చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళకి చాలా వరకు కొరియర్ చేసేశాను. అందుకని బాబువి మరికొన్ని డ్రెస్సులు తీసైతే నేను వీళ్ళ కోసం అయితే పంపిస్తున్నానండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మీరు వేరే వాళ్ళ కోసం ఆలోచించి, మీరు ఆ పిల్లల కోసం డ్రెస్సులు అడిగారు. అలాగే ఈ డ్రెస్సులన్నీ మీరు అందుకున్న తర్వాత తప్పనిసరిగా మీరు వీడియో తీసైతే పంపించండి. బట్టలు రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ వీడియోస్ పంపించడం వల్ల, ఆ వీడియోస్‌ని మరికొంతమంది చూసి, వాళ్ళకి కూడా అవసరం ఉంటే, వాళ్ళు కూడా బట్టలు అడిగి తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. దాని ద్వారా మనం మరికొంతమందికి హెల్ప్
చేసిన వాళ్ళమైతే అవుతాము. అలాగే ఈ డ్రెస్సులన్నీ కూడా నేను వీడియోస్‌లో అయితే చూపించలేదండి. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ అంటే ఎక్కువ మంది పిల్లలున్నారు అని చెప్పేసి ప్రసాద్ గారు చెప్పారు. అందుకని నేను మరికొన్ని డ్రెస్సులు నా డ్రెస్సులను కూడా సెలెక్ట్ చేసి కొంచెం చిన్న సైజు ఉన్నవి ఎమ్ సైజు, ఎల్ సైజు అంటే చిన్న పిల్లలు ఎక్కువున్నారు అన్నారు కదా! 13 ఇయర్స్, 14 ఇయర్స్ ఈ పిల్లలు ఎక్కువ మందున్నారు అన్నారు. సో, వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా నావింకా ఏం డ్రెస్సులున్నాయి అని చెప్పేసి చూసి వాళ్ళ కోసం నేనివన్నీ అయితే మళ్ళీ సెలెక్ట్ చేశానండి. ఇవన్నీ మీకెందుకు చూపిస్తున్నానంటేనండి, మీ దగ్గర కూడా ఇలా ఎక్కువ బట్టలు ఉన్నాయనుకోండి, మీరివి వాడట్లేదు అనిపించినప్పుడు ఎవరో ఒకళ్ళకి డొనేట్ చేసేసేయండి. మనం అలా దాచుకుని, అలా బీరువాల్లో పెట్టుకొని ఉండే కన్నా, మనమింక ఈ బట్టలు వాడము అన్నప్పుడు వేరే వాళ్ళకిచ్చేస్తే వాళ్ళైనా యూజ్ చేసుకుంటారు కదండీ! అలాగని మనం కంప్లీట్‌గా యూజ్ చేసేసి పాతగా అయిపోయినియి అయితే ఎవరికీ డొనేట్ చేయడం మంచిది కాదండి. మనం కొన్ని డేసే వాడాము, మనం ఎక్కువగా యూజ్ చేయలేదు, ఇవి ఇంకా మంచి కండిషన్‌లో ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి డొనేట్ చేయాలండి. మనకి పనికిరాని బట్టలు వేరే వాళ్ళకి కూడా పనికిరావు కదండీ! నేనైతే చూస్తున్నారు కదా! నేనన్నీ మంచిగా ఉన్నాయి. జస్ట్ కొన్ని సార్లు వేసుకున్నవి మాత్రమే వేరే వాళ్ళకైతే డొనేట్ చేస్తున్నానండి. ఈ టాప్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ వీడియోలో చూపిచ్చాను. ఈ లెగ్గింగ్స్ ఇవన్నీ అయితే ఇప్పుడే సెలెక్ట్ చేశానండి. వాళ్ళ కోసం ఇద్దాము అని చెప్పేసి. ఇదైతే లంగా ఓణి అండి. ఎప్పటిదో ఇదైతే జస్ట్ వన్ టైమ్ వేసుకున్నాను. ఇంక మళ్ళీ వేసుకోలేదు అలా ఉండిపోయింది. సరే అక్కడ ఆ ఊరిలో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అన్నారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఈ లంగా ఓణిని కూడా అయితే పంపిస్తున్నానండి. సో ఇప్పటివరకు ఈ వీడియోలో చూపించిన మొత్తం డ్రెస్సులన్నీ కూడా నేను అన్నవరం దగ్గర కొత్తపల్లికైతే పంపిస్తున్నానండి ప్రసాద్ గారికి. ఈ బట్టలన్నీ కూడా కొత్తపల్లిలోని పిల్లలు హ్యాపీగా వేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియోతో అయితే ఇంకా ఈ 25 డ్రెసెస్ అలాగే కిడ్స్ డ్రెసెస్ అన్నీ కూడా కొరియర్ పంపించడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను నా వీడియోలలో ఇప్పటివరకు చూపించిన శారీస్ గానీ, డ్రెస్సులు గానీ మొత్తం అన్నీ అయితే కొరియర్ చేసేసానండి. ఈ వీక్ అంతా కొరియర్ పంపించిన వాళ్ళకి ఇంకా మీరు రిసీవ్ చేసుకోకపోతే కనుక ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కొంతమంది హౌస్ నంబర్స్, అడ్రస్‌లు అవి కరెక్ట్‌గా ఇవ్వలేదు. అందుకని కొరియర్ చేయడం అయితే కొన్నయితే లేట్ అయ్యాయండి. హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాము అని చెప్పేసి మెసేజ్ అయితే పంపించారండి. దూరం వాళ్ళకి కొంచెం లేట్ అయినా ఏం టెన్షన్ పడకండి. 2, 3 డేస్‌లో అందరూ రిసీవ్ చేసుకుంటారు. అలాగే రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ మర్చిపోకుండా తప్పకుండా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పంపించండి. అలాగే కొరియర్స్‌కి మనీ పే చేయాలా మేము అని చెప్పేసి కొంతమంది మెసేజులు పెడుతున్నారండి. మీరేం పే చేయాల్సిన అవసరం లేదండి. నేను ఇవన్నీ డొనేట్ చేస్తున్నాను కదా! మిమ్మల్ని ఎందుకు పే చేయమంటాను చెప్పండి. నేను అన్నీ పే చేసేసే మీకు కొరియర్ పంపిస్తున్నాను. మీరు హ్యాపీగా డ్రెస్సులు తీసుకోవచ్చండి. అలాగే నా వీడియోలు చూసిన వాళ్ళల్లో కనీసం ఒక నలుగురైనా సరే మీకు అవసరం లేని బట్టలు ఉంటే వేరే వాళ్ళకి డొనేట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.